లోపల ఎమ్మెల్యే గారు ఉన్నారండి, వారితో మాట్లాడాలి నేను. ఏమయ్యా ఇంత అన్యాయంగా మాట్లాడతావు? ఇంత భారీ విగ్రహాన్ని వచ్చకండి వేసుకున్నాను, నేను ఎమ్మెల్యే కనిపించడం లేదా? అమ్మరే నా ఎమ్మెల్యే గారు. ఓ నమస్కారం అండి. ఎవరెవరు? నా పేరు విజయ్, పత్రికా విలేకరిని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఓహో, సందాపు రాలేదు కదా. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ రాజకీయాలు ఎలా ప్రవేశించారండి? నేను ఫిక్కోరం చదివేటప్పుడు మాస్టర్ గారిని కొట్టానండి. అప్పుడు జైలుకు పంపించారండి. జైలు నుంచి రాజకీయ ఖైదీలతో పాటు నన్ను కూడా విడుదల చేశారండి. అప్పుడు ప్రభుత్వం వారు నన్ను ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తించి 5 ఎకరాల భూమి కూడా ఇచ్చారండి. గవర్నమెంట్ వారికి తెలివితేటలు ఉన్నాయంటే ఇది గొప్ప నిదర్శనం. మీరు ఫ్రీగా మీ మాస్టర్ని డమడమా కొట్టిన ఫైటర్ కాబట్టి మీకు ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తింపు వచ్చిందనమాట. ఇలా ఎంతమందికి వస్తుంది అవకాశం? సరే చూడండి ఎమ్మెల్యే గారు, ఇన్నాళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, ప్రజలకు మీరేం చేశారు? తెగిపోటీ ఏమిటండి? మా పెద్ద పైన ఇంజనీర్ చేశాను, మా రెండో పైన డాక్టర్ని చేశాను, మా అమ్మాయిని ఓ పేద కోటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాను. నేను అడుగుతుంది ప్రజల గురించి. మీరంతా ప్రజలు కాదేమిటండి? అవునవును, కరెక్టే. మీరంతా మీ ప్రజలే కదా. ఈ ఆఖరి ప్రశ్న రావడం బెటర్ అనుకుంటాను. ఇంతకు మీరే పార్టీ చెప్పలేదు. అదేం ప్రశ్న? అదే మీరే పార్టీ ఏమిటో అడుగుతున్నానండి. ఓహో అదా, మేము ఎప్పుడూ గోడ మీద కూర్చొని ఉంటాం. అధికారంలోకి పార్టీ వస్తుందంటే అందులోకి దూకేస్తాం అంతే. అబ్బా, ఏం రాజకీయ చిత్రత! అంటే ఇక నేను రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ చేయడం మీతోనే ఆఖరి అనుకుంటాను. చాలా మంచిది, సంతోషం. వస్తానండి. అయ్యో, ఆ పేపర్లో నా ఫోటో పెట్టి చూడు. అందులో రజనీకాంత్ నీ కళ్ళు బాగానే కనపడుతున్నాయండి. కాకపోతే ఇంటాయనతో మాట్లాడేటప్పటికి కొంచెం మైండ్ అప్సెట్ అయింది. మీ పేరు సుజాత కదూ? అయితే డాష్ కొట్టాలా? మీరు లేడీస్ క్లబ్ లో డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అవును, చేశాను. ఏం చేయకూడదా? చెయ్యొచ్చు. నా పేరు విజయ్, పత్రికా విలేకరిని. ఓహో, తమరేనా నా గురించి పేపర్లో రాసింది? గొప్పవాళ్ల కోసం నాట్యం చేయకూడదు, పేదవాళ్ల కోసం చేస్తే కళకి అర్థం ఉంటుందని మీరేనా రాసింది? చదివి బాగానే అర్థం చేస్తున్నారే. షట్! అర్థం చేసుకోవడం కాదు, నీకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. చూడు మిస్టర్, నేను డాన్స్ నేర్చుకున్నది ముష్టి వాళ్ళని ఉద్ధరించడానికి కాదు, నా కోసం, నా ఎంజాయ్మెంట్ కోసం. మైండ్ ఇట్. రావే. ఏమిటి ఇది? నీ తలక ఉందా? నీకు బుద్ధుందా? అనవసరంగా కారణం చెప్పకుండా ఒక మనిషిని తిడితే కాశీలో గోవుంచంత పాపండి. అందుకనే కాశీయాత్ర నాటకంలో ఏముందంటే ఏమిటి? ఏమిటి ఏంటి? బస్సు కింద యువతి పడి దుర్మరణం అని కంపోజ్ చేయమన్నా? యువతి కింద బస్సు పడి దుర్మరణం అని కంపోజ్ చేస్తాను. అదే సార్, మనం యువత దుర్మరణం అని హెడ్డింగ్ పెట్టేవాన్ని. ఇలాంటి వార్తలన్నీ నవ్వుతూ చదువుకోవాలి సార్, అందుకోసం ఇలా రాశా. అందుకనే అవతారాలు వచ్చిన నాటకంలో ఏం చేశామంటే అండి, ఇదిగో పని చేయడానికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలయా? వర్క్ ఏమిటి అది? మీరు బ్రేక్ అయ్యండి. ఇది తెలుగు ప్రెస్, ఇంగ్లీష్ కంపోజ్ చేస్తారేంటి? అందుకనే గయోపాఖ్యాన నాటకంలో కృష్ణుడు ఏమన్నాడంటే చెయ్యి వరకు. ఓకే సార్. విజయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా సంతోషంగా ఉన్నారు? ఉండేది వస్తానా? మంచి కూడా రికమెండ్ చేస్తాను. మంచి స్కిల్ వర్కర్ సార్, బాగా పనిచేస్తాడు. రేపు పని చేయాలంటే నాటకంలో పద్యాలు పడుకుంటూ అన్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇలా చేస్తే ఇతను ఉద్యోగంతో పాటు నా ఉద్యోగం కూడా జాయింట్ గా ఉండిపోతుంది. కాస్త సరిగ్గా పని చేయమని గట్టిగా పుచ్చపోయా. అలాగే సార్. సారీ సార్. ఏమిటయ్యా ఇది? నాటకాల్లో అవస్థపడుతున్నాను ప్రెస్ లో పెడితే ఇక్కడ కూడా నాటకాలు ఆడుతున్నావా? వెధవ నాటకాలు. ఇదిగో నన్ను తిట్టు, నన్ను కొట్టుగానే నా నాటకాలు నా ప్రజలు తిడితే నేను ఊరుకోను. ఇలాంటి ప్రెస్ లో 10 రోజులు పనిచేస్తే ఎవరైనా అవుతాడు సూపర్వైజర్. నేను తులాభరణ పద్యం ఇస్తాను, ఆ సూపర్వైజర్ ఇష్టపడి అలాగా పెద్ద మాట్లాడతాడు. ఇదిగో చెప్తాను, ఒక రోజు ఓ మంచి వేషం వేసి నీ చేత శబాష్ అందించుకోపోతే నా పేరు జింపోయే కాదు. ఏమిట్రా సార్, మిమ్మల్ని ఎడిటర్ గారు పిలుస్తున్నారండి. సార్ నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పిలిచారా? వెంకటేశం గారు, మీరు చెప్పిన రిపోర్టర్ ఇతనే. నీ పేరేనా విజయ్? అవునండి. మీ పేరు? వెంకటేశం. ఇతనోళ్ళు వెంకటదాదా అంటారు, పనోళ్ళు దేవుడు అంటారు. అది మన బయట. అది సరే, నేను కల్తీ వ్యాపారం చేస్తున్నానే. ఎవరో నీకు చెప్పింది? ఓహో, అదే విషయం. అదే విషయం. నా గురించి ఫోటో వేసి పేపర్లో రాస్తావు. అసలు నీ ఊరేంది, నీ పేరేంది, నీ బయటేందా? ఆ వివరాలన్నీ మీకు ఆయన చెప్పే ఉంటారే. ఆయన చెప్పేదేందా? నీకు ఇష్టం వచ్చినట్టుగా హరికథలు రాసుకొని నా ఇజ్జత్ చేయాలనుకున్నావా? ఏంది నీ తరీకా? నేను ఏమన్నా బయట లేను అని అనుకున్నావా, లేకుంటే బతకలేని బికారుగా అనుకుంటున్నావా? నువ్వు మీరు చేసే అన్యాయాన్ని రాశాను అంతే. ఏంది నేను చేసిన అన్యాయం? బియ్యంలో రాళ్ళు కలపడం అన్యాయం కదా? చూసినావా? బియ్యంలో రాళ్ళు కలపక బంగారం కలుపుతారయ్యా. యేసుక్రీస్తు ముందు పెట్టినవా ఏంది? బొత్తిగా అనుభవం లేని పిల్లగాని లెక్కున్నవేమయ్యా. అసలు విషయం చెప్తా, అర్థం చేసుకో.
కాశీ మంది కథలు కాకమ్మ కథలు అవి రాసుకో, బతికిపోతావు. అంతేగాని కాకి బట్టలతో కద్దరు బట్టలతో పంచాయతీ పెట్టుకుంటావో నీ బయట తెలియకుండా అవుతుంది. మళ్ళా ఏం బెదిరిస్తున్నారా? వీడు పనిచేసుకో. ఎట్లా కొట్టినా దెబ్బ మీ లెవెల్లో ఉంది సార్. వస్తాం అలా. ఇగో ఇటువంటి బయోడేటా లోన్ పెట్టుకుంటే మీ బయోడేటా కూడా లేకుండా అవుతుంది. వస్తాం అలా. అలాగే సార్.